ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడు పొరపాటున హుండీలో తన ఐఫోన్ని వేసేసాడు. తిరిగి ఇచ్చేది లేదంటున్న ఆలయ సిబ్బంది. ఇప్పుడు అది ఎవరి సొత్తు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి గుడికి వెళ్ళాడు. హుండీలో వేయాలనుకున్న డబ్బులతో పాటు పొరపాటున తన ఐఫోన్ కూడా ఆ హుండీలో పడిపోయింది. ఆపై ఆలయ అధికారులకు విషయం చెప్పాడు. ఎప్పుడు హుండీ తెరుస్తారని అడగ్గా శుక్రవారం తెరుస్తామని అధికారులు చెప్పగా ఆశగా ఎదురు చూశాడు. తీరా హుండీ తెరిచిన అధికారులు అందులో ఐఫోన్ గుర్తించినప్పటికీ భక్తుడికి మాత్రం ఐఫోన్ ఇవ్వలేదు. దీంతో అతడు ఏం చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగులో దేవత సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మీనా హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో ఒక మహిళ తన బిడ్డను పొరపాటున గుడిలోని హుండీలో వేయడంతో ఆ చిన్నారి దేవుడి బిడ్డగా మారిపోతుంది. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనే జరిగితే అది ఎవరి సొత్తు అవుతుందో మాత్రం చాలా వరకు ఎవరికి తెలియదు. అలాంటి విచిత్ర సంఘటనే ఎదుర్కొన్నాడు చెన్నైకి చెందిన ఒక వ్యక్తి. ఇటీవలే ఒక గుడికి వెళ్ళిన అతడు పొరపాటున హుండీలో తన ఐఫోన్ వేశాడు. అదే విషయం అధికారులకు చెప్పి తిరిగి ఇప్పించమని అడిగాడు. కానీ అధికారులు మాత్రం తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఐఫోన్ ఎవరికి చెందుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని వినయగాడపురం చెందిన దినేష్ అనే నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి సమీపంలో ఉన్న ఆర్ములింగ కందస్వామిని ఆలయానికి వచ్చాడు. అందరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. ముఖ్యంగా మొక్కులు చెల్లించుకునే క్రమంలో హుండీలో డబ్బులతో పాటు పొరపాటున తన ఐఫోన్ వేశాడు. ఆపై ఆందోళన చెందుతూ కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అక్కడే నుండి తీసి ఇవ్వమని అడిగాడు. కానీ లైన్లో ఎక్కువ మంది ఉండేసరికి అతడు త్వరగా బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అధికారులను కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. అలాగే ఆలయ హుండీని ఎప్పుడు తెరుస్తారని అడిగాడు. డిసెంబర్ 20వ తేదీన తెరుస్తాను అని చెప్పి అధికారులు చెప్పినగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఎలాగైనా తన ఫోన్ తనకు దక్కుతుందనే ఆశతో వేచి చూశాడు. ఈ క్రమంలోనే ఆశతో వేచి చూస్తున్న అతనికి ఆలయంలో హుండీ తెరిచే రోజు రానే వచ్చింది. దీంతో ఆశలతో మళ్ళీ ఆలయానికి చేరుకున్నాడు దినేష్. హుండీ తెరిచే వరకు ఉండి తన ఫోన్ అందులో ఉన్నట్లు చూసి తెగ సంబరపడిపోయాడు. ఆపై తన ఫోన్ తనకు ఇవ్వాలని అధికారులకు చెప్పాడు. అయితే వాళ్ళు అందుకు నిరాకరించారు. ఫోన్ ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోమని తేల్చి చెప్పేశారు. హుండీలో ఉన్న సొత్తంతా ఆలయానికి చెందుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎంతో బతిమాలగా ఫోన్లోని సిమ్తో పాటు డేటాను మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తామని ఆలయ అధికారులు వివరించారు. దీంతో షాక్కు గురైన దినేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా అధికారులు కనికరించలేదు. సిమ్ ఇచ్చి అతడిని పంపించి వేశారు. ఇక చేసేదేమీ లేక దినేష్ కూడా తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగాడు. ఈ కేసుతో ఆలయంలోని హుండీలో ఏదైనా పడితే అది పూర్తిగా ఆలయానికి సంబంధించిన ఆస్తిగా అవుతుందని అందరికీ తెలిసిపోయింది. ఇది అందరూ గుర్తుంచుకొని జాగ్రత్తగా ఏదైనా పడిపోతే హుండీలో అది స్వామివారి సొత్తు అవుతుంది. కనుక జాగ్రత్తతో ముందు చూపుతో కొంచెం అందరూ కూడా మీరు వేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.